స్థిర సుఖమాసనం. అహమస్మి. అహమస్మి. సురలలనాతథేయిత కృతాభినయోత్తర నృత్యరతే హాసవిలాసహులాసమయీ ప్రణతార్తజనీమిత ప్రేమ భరే ధిమికిట ధిక్కట ధికట ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అహమస్మి. అహమస్మి. ఈనాడు జయ జయ జప్య జయ జయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే ఝణ ఝణ ఝిం ఝిమి ఝుంకృత నూపుర సించిత మోహిత భూతపతే నటిత నటార్ధ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇంకొక మారు జయ జయ జప్య జయ జయ శబ్ద పరిస్తుతి తత్పర విశ్వనుతే ఝణ ఝణ ఝిం ఝిమి ఝుంకృత నూపుర సించిత మోహిత భూతపతే నటిత నటార్ధ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఎన్ని నటనలు ఉన్నాయో ఈ ప్రపంచంలో. మొత్తం సృష్టి ఒక జగన్నాటకం. జయ జయ జయము జయము సర్వోత్కృష్టముగాక. జప్య జయే జప జపం చేయడం, అదే జయ జయ శబ్దాలు మాటి మాటికి అనడం, అది జప్య అంటే జపించుచున్న. జయే జయ శబ్దములతో స్తుతింపబడుచున్న తల్లి. జయ జయ జప్య జయే జయ శబ్ద. ఈ జయమనే విజయనాదము శబ్దము పరస్తుతి తర్పర. ఈ జయ శబ్దములలో పరస్తుతి అంటే దేవతల స్తుతియందు. తత్పర తత్పరత, పూర్తిగా సంలగ్నమైన మనస్సు కలిగినటువంటి దేవతలు జయశబ్దాన్నే పరస్తుతి చేస్తున్నారు. అటువంటి దేవతల యొక్క జయ జయధ్వానాలతో జయ జయధ్వానాలతో నిండి ఉన్నటువంటి విశ్వ ప్రపంచము చేత, సమస్త జగత్తు చేత నుతే స్తుతించబడిన దాన. జయ జయ జప్య జయ జయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే. జయము జయము
అనేటటువంటి జయశబ్దముల యొక్క జపములతో నిండి ఉన్నటువంటి ఆ జయశబ్దము యొక్క విజయనాదం చేత దేవతలు స్తుతిస్తూ దానిలో తత్పరులై ఉన్నటువంటి విశ్వనుతే సమస్త జగత్తు చేత స్తుతించబడుతున్న తల్లి. ఝణ ఝణ ఝిం ఝిమి ఝంకృత నూపుర సింజిత మోహిత భూతపతే. ఝణ 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 నాదము, వీణానాదము. ఝణ ఝణ ఝిం ఝిమి సింజినీ ధ్వని. సింజినులు అంటే చేతికి వేసుకున్నటువంటి గాజులు, కంకణాలు, వలయాలు, ఇతర ఆభరణాలు. ఆ వీణ వాయిస్తుంటే ఆ చెయ్యి కూడా కదలడం వలన ఈ సింజినీ రవము కూడా, సింజినీ ధ్వని కూడా ఉంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేస్తుందమ్మ. ఝంకృత నూపుర అంటే నూపురములు, అందలు, కాలి అందలు, మెట్టెలు, కాలి ఆభరణాలు, వాటితో ఝంకృత ఘల్ ఘల్ అనేటటువంటి నాదంతో, సింజిత అంటే శ్రవణపేయమైనటువంటి ఇటువంటి శబ్దాలకు, మోహిత మంత్రముగ్ధుడైన భూతపతే భూతములకు అధిపతి పరమశివుడు. అమ్మను సకల దేవకోటి మానవాళి జయ జయ శబ్దాలతో, విజయనాదాలతో, అందులో తత్పరతో, సంలగ్నమైన మనస్సుతో చక్కగా జయ జయతో స్తుతిస్తున్నారు. ఆ విధముగా స్తుతించబడుతున్న ఆమె వీణానాదం చేస్తుంది. ఆ వీణానాదానికి తోడుగా ఈ సింజినీరవము వంత పాడుతోంది. సింజిని అంటే చేతికి వేసుకున్నటువంటి ఆభరణాలు. అలాగే ఘల్ ఘల్ అనేటటువంటి నాదములతో కూడినటువంటి నూపురములు, కాలి అందెల యొక్క శ్రవణపేయమైనటువంటి శబ్దధ్వనికి, మొత్తం ఈ ఉన్నటువంటి సినారియోకి మంత్రముగ్ధుడైనటువంటి భూతపతి. అటువంటి భూతపతి ఇదంతా చూసి, ఆహా, నా మాయ ఎంత పనిచేసింది అని మోహితుడైనాడట, అంటే మంత్రముగ్ధుడైనాడట. అది ఎలా ఉందట ఆ సృష్టి? నటిత నటార్థ నటీ నట నాయక నాటిత నాటక నాట్య రతే. ఎంతకన్నా అందంగా సృష్టిని వర్ణించడం చాలా కష్టం. నటిత నటార్థ నటీ నట నాయక నాటిత నాటక నాట్యరతే. అహమస్మి అహమస్మి. నటిత నాట్యమాడుచున్న, నట అర్థ హాఫ్ ఆఫ్ ద మెన్, సగము మంది నటులు. ఈ సృష్టిలో సగం మాస్క్యులైన్ జెండర్, సగం ఫెమినైన్ జెండర్. టేక్ ఎనీ జీవకోటి ఇంక్లూడింగ్ ద ప్లాంట్స్ ఆల్సో. నటార్థ హాఫ్ ఆఫ్ దెమ్ బీయింగ్ మాస్క్యులైన్, పురుషులు. నటీ అర్ధ అన్నమాట. ఆ నటీకి కూడా అర్థ చేర్చుకోవాలి. హాఫ్ ఆఫ్ దెమ్ సగము మంది నటీమణులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నటార్థ నటులు, నటార్థ నటులు నటిత అంటే డ్యాన్స్ చేస్తున్నా, నట అంటే నటిస్తున్నలో వాళ్ళలో నాయకులు, హీరోలు హీరోయిన్లు కూడా ఉన్నారు. బాగా అంటే బాగా వెల్ వెర్స్డ్, వెరీ ప్రామినెంట్
విద్వాంసులు, పండితులు, గొప్పవాళ్ళు, రకరకాల ఫీల్డ్స్లో నాయకులైన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నాటిత ప్రదర్శించబడుతున్న నాటక, డ్రామా, నాటకమనే నాట్య ఈ సృష్టి అనే జగన్నాటకమునందు రతే అమితానందాన్ని పొందుతున్న దాన. అమ్మా, నీ సృష్టిలో సగం మంది నటులు, సగం మంది నటీమణులు, వీళ్ళలో కొంతమంది నాయకులు, చాలా ప్రామినెంట్ పీపుల్, వీళ్ళందరూ ప్రదర్శిస్తున్నారు. నువ్వు ఆడమంటున్నటువంటి నాటకాన్ని స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్న వాళ్ళు వీళ్ళు. ఆ డ్యాన్స్ డైరెక్టరు, డ్యాన్స్కి అధిష్టానం ఎవరు? తల్లియే. ఆ నాటకమునందు అటువంటి ప్రదర్శించబడినటువంటి డ్యాన్స్ డ్రామా యందు ఆ నాట్య అటువంటి సృష్టి అనే జగన్నాటకం నందు రతే ఆనందించే తల్లి. బా, జయ జయ జప్య జయే జయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే ఝణ ఝణ ఝింఝిమి ఝింకృత నూపుర సించిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि రమ్యకపర్దిని శైలసుతే. ఇక్కడ అంతరార్థం ఏమిటంటే దేవతలు స్తుతిస్తున్నారు. ఏం చేస్తున్నారు? పరస్తుతి తత్పర విశ్వనుతే, పరస్తుతి తత్పరులైనటువంటి దేవతలు. దేవతలంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు దేని మీద ఉన్నాయి? బయట ఉంటాయి నార్మల్గా. ఇక్కడ అమ్మను చూసేసరికల్లా అమ్మ ధ్యానంలో బయట లేవు, పరస్తుతి తత్పరతలో ఉన్నాయి. అటువంటి పరస్తుతి తత్పరతలో ఉన్నటువంటి జయ జయ శబ్దాలతో కూడినటువంటి, జయ అంటే బ్రహ్మయే. మళ్ళీ జయ శబ్దానికి వేరే అర్థం లేదు. జయ సర్వ విజయ, సర్వానికి విజయం బ్రహ్మ శబ్దమే. అటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్న వాళ్ళ యొక్క జయ శబ్దాలతో నిండి ఉన్నటువంటి సృష్టి. ఆ సృష్టిలో వీణానాదాలున్నాయి, సింజినీ రవాలున్నాయి, ఘల్లు ఘల్లు అనేటటువంటి నూపురనాదాలున్నాయి. అంత శ్రవణపేయంగా ఉన్నటువంటి ఈ రకరకములైనటువంటి మ్యూజికల్ వరల్డ్ని చూచి మంత్రముగ్ధుడైన పరబ్రహ్మం కూడా అక్కడే ఉన్నాడు. ఎక్కడ పరబ్రహ్మం ఉన్నదో అక్కడే మాయా సృష్టి ఉన్నది. సృష్టి ఎక్కడుందో పరబ్రహ్మం అక్కడే. పరబ్రహ్మమునందే సృష్టి, సృష్టి వేరే లేదు. ఎక్కడ భ్రాంతి సర్పం ఉన్నదో త్రాడు కూడా అక్కడే ఉంది. అంటే ఎక్కడ త్రాడు ఉందో అక్కడే భ్రాంతి సర్పం ఉంది. ఎక్కడ పరబ్రహ్మం ఉన్నారో ఆయన యొక్క నాటకమే మాయారూపంగా, అమ్మరూపంగా, సృష్టి రూపంగా, భ్రాంతి రూపంగా కనపడుతుంది. అదే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే. ఇంకొక పాఠంలో నటనాయిత అని ఉంటుంది. నటుల చేత కూర్చబడిన, అది కరెక్ట్గానే ఉంటుంది. నటిత నటార్థ నటీ నటనాయిత నాటిత నాటక నాట్యరతే అన్నా తప్పు రాదు, అది కరెక్టే. ఓ దేవి, జపములతో స్తుతించబడుతున్నటువంటి దేవి, జప్య జయే, విజయనాదములతో సమస్త దేవతలు
నిన్నే స్తుతిస్తున్నారు. ఝణ ఝణ నూపుర శబ్దాలతో, ఘల్లు ఘల్లుమనే అందెల రవళ్లతో నీవు నర్తించుచు భూతపతి అయిన పరమశివుని మంత్రముగ్ధుని చేస్తున్నావు తల్లి. నీ జగన్నాటకంలో సగం మంది నటులు, సగం మంది నటీమణులు. వారు ఆడే నాట్యము ఆ నటుల నాయకుల నాటకం. ఎవరు? అన్నీ నీవే. నటీమణి నీవే, నటుడు నీవే, నాయకుడు నీవే, నాట్యము నీవే, నాటకము నీవే, ఆ సృష్టి నీవే. తరిగాండ్రలో నన్నొకడట తరికవ్వంబున కచ్చేరుతాడును తానై. అంటే అక్కడ మందర పర్వతాన్ని పెట్టి మంథనం చేస్తున్నారు. ఆ మందర పర్వతము, ఆ త్రాడు, ఆ లాగుతున్న రాక్షసులు, దేవతలు, అక్కడ పుట్టినటువంటిది, కిందనున్న కూర్మము అన్నీ ఆయనే. హరి హరి చిత్రలీల హరియే ఎరుగున్. నీవే నటి, నటన, నటుడు, నాయకుడు, నాటకము, డ్రామా, జగత్తు నీవే తల్లి. ఓ మహిషాసురమర్దిని, సుందరమైనటువంటి శిరోజాలంకరణ కల తల్లి, పర్వతరాజ కుమార్తె, జయము జయము. అహమస్మి అహమస్మి. కఠోపనిషత్తు. అశరీరం శరీరేషు అనవస్థితః సర్వేష్వస్థితః. శరీరము లేదట, అన్ని శరీరాలను ఉంటుందట. నటుడు, నటి, నాటకము అన్ని దేవి స్వరూపమే. అశరీరం శరీరేష్వనవస్థితః సర్వశరీరేష్వస్థితః. ఏ శరీరముల యందు లేదు. అశరీరము అంటే అవ్యక్త బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము. సర్వేష్వస్థితః అన్నిట్లోనూ ఉన్నది. మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని. అన్నీ నాయందే ఉన్నాయి, నాయందు ఏవీ లేవు పో. ఆమెయే నటి, ఆమెయే నాయకుడు, ఆమెయే నాటకము. ఇవన్నీ నాటకం అయిపోయిన వెంటనే ఏదీ లేదు, ఒట్టి స్టేజే ఉంది, ఆధారమైన బ్రహ్మమే ఉంది. ఈ నాటకాన్ని తొలగిస్తే ఆధారమైనటువంటి ఆ బ్రహ్మయే ఉన్నది. తైత్రీయోపనిషత్తు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఈ నాట్యరసంలో ఎంత ఆనందం ఉన్నది. ఆనంద స్వరూపమే, రసమయమే బ్రహ్మము. రస అన్నా మళ్ళీ బ్రహ్మమే అర్థం. జయ, రస, సమ వీటన్నిటికీ బ్రహ్మస్వరూపాన్ని చూపిస్తుంది. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. నీ నాట్యరసంలో నువ్వు ఆనందిస్తున్నావు అన్నారు కదా. నాట్యరతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే. ఓ ఆనంద స్వరూపిణి, ఓ పరబ్రహ్మమా, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. భగవద్గీతలో ఆల్రెడీ చూశాము. మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని. అవిభక్తం సర్వభూతేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తం నాట్ పార్ట్స్, ఇట్స్ హోల్, వన్ హోల్, పూర్ణం. సర్వభూతేషు విభక్తమివ అంటే అన్ని భూతములయందు వేర్వేరుగా ఉన్నదా అన్నట్లు స్థితం. ఇంకా గీతలో మరికొన్ని. జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే. జ్ఞానయజ్ఞము చేత అన్యులు నన్ను ఉపాసిస్తారు. జ్ఞానయజ్ఞం చేత యజిస్తారు అంటే అక్కడ యజ్ఞం చేస్తారని కాదు. మానసికంగా జ్ఞానమే ఒక యజ్ఞము. ఆ
అటువంటి జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపసతే. హౌ దే విల్ డూ ఇట్? ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం అహమస్మి. ఏకత్వేన ఒకటిగా, పృథక్త్వేన అనేకంగా, బహుధా వేరువేరుగా, విశ్వతః ప్రపంచరూపంగా, ముఖం విశ్వతః ముఖం అపియరింగ్ యాజ్ ద వరల్డ్. అదే ఇక్కడ నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం చూడడమే జ్ఞానము. నాదానాం అస్మి మృదంగః. భగవంతుడు తన విభూతులను చూపిస్తూ చెప్తూ బోధిస్తూ, నాదానాం అస్మి మృదంగః, మృదంగనాదము స్వయముగా నా యొక్క రూపము. అంటే మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కాదా? అంటే ఉపలక్షణం. ఏ నాదమైనా శబ్ద బ్రహ్మమే, దేవి రూపమే, పరబ్రహ్మ రూపమే. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. ప్రపంచంలో అనేక రకములైన విభూతులను చూస్తావు. వివిధం భాతి ఇది విభూతి. అనేకంగా ఏదైతే ఉన్నట్టు అనిపిస్తుందో అదే విభూతి. కోవెల్లో ఇచ్చే ఏదో బూడిదనుకోకండి విభూతి అంటే. పరమాత్మ సృష్టియే విభూతి, జగన్మాత యొక్క వ్యాపకత్వమే విభూతి. ఆ విభూతి యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితం ఏవ తత్తద్యేవ అవగచ్చత్వం. నువ్వు దాన్ని అర్థం చేసుకో, ఒక్కటే అని చెప్తున్నారు. ఇంకా అహమస్మి. దేవి మహాత్మ్యంలో దేవి తన యొక్క అసుర విజయాన్ని సాధించి యుద్ధాంతంలో దేవతలతో గొప్పగా నాట్యాన్ని గానాన్ని చేస్తూ ఈ సింజినీ రవము నూపుర రవములన్నింటినీ మెడవించి ఆ విధంగా నాట్యం చేయడాన్ని ప్రపంచమంతా ఆ విజయధ్వానాలతో దేవి యొక్క ఆ విజయాన్ని అసురులపై విజయాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే విజయదశమి సెలబ్రేషను. విజయదశమి ఏమిటి? విజయము. దేనిపై విజయము? అనాత్మపై విజయము, అసురులపై విజయము, రాగద్వేషాలపై విజయము, ద్వంద్వాలపై విజయము, భిన్న భావంపై విజయము. ఆ విజయాన్ని మరి సెలబ్రేట్ చేసుకోవద్దు? అదే విజయదశమి. జప్యము స్తోత్రము అన్నారు, స్తుతే జపే అన్నారు. అంటే భక్తుల యొక్క అర్పణ. ఎందుకు ఈ స్తోత్రాన్ని జపాన్ని అర్పించడం? ఫలప్రదాత ఈశ్వరుడు, ఈశ్వరి కదా, ఆమె ఫలప్రదాత కనుక. నూపురనాదము, సింజినీరవములు నాద బ్రహ్మాన్ని సూచిస్తాయి. నటుడు నటనాయకుడు, నాటకము, నాట్యము అంటే అన్నీ జగల్లీల, అంతా దేవి యొక్క లీలయే. ఉపనిషత్తులు, గీత, పురాణాలు, అనుభవము అన్నీ కూడా ఈ యొక్క దేవి మహాత్యాన్నే ధృవీకరిస్తున్నాయి. ధ్యాన సూత్రం ఏమిటి? దేవి నాట్యంలో ఏకాగ్రతతో మనసును నిమగ్నం చేయాలి. అంటే దేవి యొక్క జగన్నాటకమైన ఈ సృష్టిలో ఏక అగ్రత
అంటే కాన్సన్ట్రేషన్ అని కాదు, ఒకటే అనే భావంలో ఉండడం. మృదంగ నాదము హృదయనాదమని ధ్యానించుకోండి. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఈ హృదయనాదమే మృదంగనాదము. నాట్య స్వరూపమే మనసులోనున్నటువంటి దేవి. ధ్యానం ఏమిటండి? ఈ ధ్యానము దేవి యొక్క లీల, ఈ సృష్టి అని ధ్యానం చేయడం, ఆనందం, భక్తులపై కృప, ఇవే ధ్యానం. జ్ఞానాన్ని కాపాడటయే నిజమైనటువంటి సంపద. ఆ సంపద దేవి కృపలోనే ఉంది. దేవి నాట్యం జగత్తు యొక్క లీల. నటి, నటుడు, నాటకం, నాయకుడు అన్నీ అమస్వరూపమే. అసలు ద్వైతమే లేదు. ఆత్మజ్ఞానంలో ఏకత్వాన్ని దర్శించడమే బోధన. ఓకే, ఒకసారి చదువుకుందాం. విజయదశమి సందర్భంగా ఈ 10 శ్లోకాలను ఒక్కసారి మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ చదువుకుందాం. ఒక 2 నిమిషాలు అధికంగా అయినా పర్వాలేదు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रिय वासिनि हासरते शिखिरि शिरोमणि तुंग हिमालय शृंगनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभ गंजिनि कैटभ भंजिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐशथखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगजगण्ड विदारण चण्ड पराक्रमशौण्ड मृगाधिपते निज भुजदण्ड निपातित चण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरणदुर्मदशत्रुवदोदित दुर्धर निर्जर शक्तिभृते चतुरविचारधुरीण महाशिव दूतकृतप्रमथाधिपते दुरितदुरीह दुराशय दुर्मति दानवदूतकृतन्तमते जय जय हे महिषासुरमर्दिनि
रम्यकपर्दिनि शैलसुते। अयि शरणागतवैरिवधूवर वीरवराभयदायकरे त्रिभुवनमस्तकशूलविरोधि शिरोधिकृतामलशूलकरे धिमि 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 तामर दुन्दुभिनाद मुहुर्मुहुरीकृत दिङ्निकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। अयि निजहङ्कृतिमात्र निराकृत धूम्रविलोचन धूम्रशते समरविशोषित शोणितबीज समुद्भव शोणित बीजतते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। धनुरनुषङ्ग रणक्षणसङ्ग परिस्फुरदङ्ग नटत्कटके कनकपिशङ्ग पृषत्कनिषङ्ग रसद्भटशृङ्ग हतावटुके कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटद्बहुरङ्ग रटद्भटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। सुरललनातत थेयित थेयित कृताभिनयोत्तर नृत्यरते हासविलासहुलासमयि प्रणतर्तजनिमित प्रेम भरे धिमिकिट धिक्कट धिकट धिमिध्वनि धीर मृदंग निनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। जय जय जप्य जये जय शब्द परस्तुति तत्पर विश्वनुते झण झण झिम झिमि झिंकृत नूपुर सिंचित मोहित भूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाटक नाट्यरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ओम श्रीमात्रे नमः। अहमस्मि अहमस्मि अहमस्मि। स्वस्ति।